విజయనగరం జిల్లా రాజకీయాలు మరోసారి ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయా? సొంత కుటుంబంలోనే రాజకీయ పోటీకి తెరలేవబోతుందా? ఇంతకాలం మామ మేనల్లుడిగా కలిసి నడిచిన బొత్స సత్యనారాయణ, మజ్జి శ్రీనివాసరావు మధ్య రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కొత్త సమీకరణాలకు దారితీయబోతున్నాయా? తన రాజకీయ వారసురాలిగా కుమార్తె బొత్స అనుషను రంగంలోకి దించేందుకు బొత్స సత్యనారాయణ పావులు కదుపుతున్నారన్న ప్రచారం ఇప్పుడు విజయనగరం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపైన రాజకీయ పార్టీల్లో కసరత్తు మొదలవుతున్న వేళ విజయనగరం జిల్లాలో మాత్రం కుటుంబ రాజకీయాలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని బొత్స అనూషకు దక్కేలా వ్యూహం సిద్ధం అవుతోందన్న ప్రచారం వైసీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న మజ్జి శ్రీనివాసరావు బొత్స సత్యనారాయణకు మేనల్లుడు. ఒకప్పుడు బొత్స రాజకీయ అండదండతోనే శ్రీనివాసరావుకు జిల్లా రాజకీయాల్లో ఎదిగారని ఆయన అనుచరులు ప్రత్యర్థులు కూడా చెప్తుంటారు. అలాంటి మేనల్లుడు కూర్చున్న జడ్పీ పీఠం పైన ఇప్పుడు తన కుమార్తెను కూర్చోబెట్టాలని బొత్స ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం ఆసక్తి రేపుతోంది. మజ్జి శ్రీనివాసరావు రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఆయన ఎదుగుదలలో బొత్స రాజకీయ పాత్ర కీలకమనే అభిప్రాయం వైసీపీ వర్గాల్లో ఉంది. గతంలో గుర్ల మండలం నుంచి జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా రాజకీయంగా బొత్స పావులు కదిపారనే ప్రచారము ఉంది. ఆ తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని కూడా మేనల్లుడికి దక్కేలా చేయటంలో బొత్స కీలకంగా వ్యవహరించారని చెప్తారు. అలా మామ రాజకీయ నడలో ఎదిగిన మజ్జి శ్రీనివాసరావు క్రమంగా జిల్లాలో తనకంటూ ప్రత్యేక రాజకీయ గుర్తింపు తెచ్చుకున్నారు. బొత్స కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆయన జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. కానీ కాలక్రమంలో రాజకీయ సమీకరణాలు మారాయి. స్థానిక ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామితో మజ్జి శ్రీనివాసరావు సాన్నిహిత్యం పెరగటం, ఆ తర్వాత బొత్స వర్గానికి మజ్జి వర్గానికి మధ్య విభేదాలు ఏర్పడటం జిల్లా రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఒకప్పుడు తన రాజకీయ అండదండతో ఎదిగిన మేనలుడే తనకు వ్యతిరేక వర్గాల్లో నిలబడటంతో బొత్స రాజకీయ లెక్కల్లో కీలక పరిణామంగా మారిందని వైసీపీ సీనియర్ నేతలు చెప్తున్నారు. అప్పటి నుంచి బొత్స కుటుంబం రాజకీయాల్లో వారసత్వ అంశం కూడా ప్రాధాన్యత సంతరించుకుందన్న అభిప్రాయం ఉంది. తన రాజకీయ వారసత్వాన్ని ఇక కుమార్తె అనూషకు అప్పగించాలన్న ఆలోచన బొత్సలో బలపడిందన్న చర్చ జరుగుతోంది. బొత్స కుమార్తె అనూషను రాజకీయాల్లోకి తీసుకురావాలని కుటుంబం భావిస్తోందన్న ప్రచారం కొత్తది కాదు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆమె రాజకీయ అరంగేట్రాన్ని మరింత వేగవంతం చేయాలని బొత్స భావిస్తున్నారన్న చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. అందులో భాగంగా జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని అనూషకు దక్కేలా వ్యూహం రూపొందిస్తున్నారన్నది వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్న ప్రధాన మాట. అదే జరిగితే ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న మజ్జి శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్తు ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇక్కడే అసలు కుటుంబ రాజకీయ పోరు మొదలయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మామ రాజకీయ అండదండతో ఎదిగి మామతోని రాజకీయ విభేదాలు ఎదుర్కొన్న మజ్జి శ్రీనివాసరావుకు ఇప్పుడు కొత్త సవాలు ఎదురైనట్టే. ఇంతకాలం తన రాజకీయ ప్రస్థానంలో కీలకంగా నిలిచిన జడ్పీ పీఠం ఇప్పుడు బొత్స కుమార్తె రాజకీయ ప్రవేశానికి వేదికగా మారితే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదే ఆసక్తికరంగా మారింది. మామ మాటకు తలొగ్గి అనూష రాజకీయ ఎదుగుదలకు సహకరిస్తారా, లేక తన రాజకీయ భవిష్యత్తు కోసం స్వతంత్రంగా పోరాడతారా అన్న చర్చ వైసీపీ క్యాడర్లో మొదలైంది. అయితే ప్రస్తుతం ఇవన్నీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారాలు, అంచనాలే. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయన్నది చెప్పటం కష్టం. బొత్స సత్యనారాయణ రాజకీయ చతురతకు విజయనగరం రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. తన కుటుంబ సభ్యులకు రాజకీయంగా ముందుకు తీసుకురావటంలో ఆయన గతంలోనూ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు కుమార్తె అనూషను రాజకీయ వారసురాలుగా తీర్చిదిద్దాలనుకుంటే అందుకు అనుగుణంగా జిల్లా రాజకీయ సమీకరణాలు మార్చే ప్రయత్నం చేయడం సహజమేనన్న అభిప్రాయం ఉంది. ముఖ్యంగా జడ్పీ చైర్మన్ పదవి లాంటి కీలక స్థానంతో రాజకీయ అరంగేట్రం చేయిస్తే అనూషకు జిల్లా స్థాయిలో మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో బొత్స కుటుంబం రాజకీయ వారసత్వానికి కూడా బలమైన పునాది ఏర్పడుతుంది. అయితే ఈ ప్రయత్నం మజ్జి శ్రీనివాసరావుతో మరోసారి రాజకీయ దూరాన్ని పెంచుతుందా, కుటుంబంలోని కొత్త వర్గపోరుకు దారితీస్తుందా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. మొత్తంగా చూస్తే విజయనగరం వైసీపీలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కేవలం పార్టీల మధ్య పోరుగా కాకుండా ఒకే కుటుంబంలోని రాజకీయ వారసత్వ పోరుకు కూడా వేదికగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేనల్లుడు కూర్చున్న కుర్చీలో కుమార్తెను చూడాలని బొత్స సత్యనారాయణ భావిస్తున్నారన్న ప్రచారం నిజమైతే మామ రాజకీయ ఎత్తుకు మేనల్లుడు ఎలాంటి పై ఎత్తు వేస్తారన్నదే ఆసక్తికరంగా మారింది. చివరకు జడ్పీ పీఠం ఎవరిని వరిస్తుంది? అనూషకు రాజకీయ అరంగేట్రం అక్కడ నుంచే జరుగుతుందా,
లేక మజ్జు శ్రీనివాసరావు తన స్థానాన్ని నిలబెట్టుకుంటారా అన్నదానికి రాబోయే రాజకీయ పరిణామాలే సమాధానం చెప్పాలి.